అన్నీ ఉన్న అల్లుని నోట్లో శలి అన్నట్లుగా మనకు పరిపాలన అనేది సాగుతుంది. ఇక భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నాము. 100 పడకల ఆసుపత్రికి పోయే దారి మాత్రం అతలాకుతలమైంది. చినుకు పడితే చాలు చిందరవందర అవ్వాల్సిందే. ప్రయాణికులంతా ఆందోళనకు గురవుతున్నారు. ఈ యొక్క రోడ్డును మరమ్మతులు చేయాలని. ప్రయాణికులతో మనం ముచ్చరించే ప్రయత్నం చేద్దాం, వారి సమస్యలను కూడా తెలుసుకుందాం. కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడుగుదాం. అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరమ్మా మీ పేరు? స్వాతి. స్వాతి గారు. ఎక్కడి నుంచి మీరు? మేము ఇక్కడ గొర్రెలవేడి నుంచి. ఇప్పుడు 100 పడకల ఆసుపత్రికి మీరు వస్తున్నారు. నిజంగా రోడ్ల పరిస్థితి మీరు ఏమని గమనించాము? ఏమనంటే గింత ఇబ్బంది అవుతుంది. మేము ఇట్లా బండి మీద వస్తుంటే ఎత్తేసుకుంటూ వస్తాను మేము. మాకు ఇబ్బంది అవుతుంది. అదేమన్నా తెలుస్తుందా వాళ్ళకు? గింత ఇబ్బంది ఉన్నది. రోడ్ అటేమో రోడ్లు మంచిగా ఉన్నాయి, హాస్పిటల్ రోడ్ మంచిగా ఉండద్దా సార్? మీరే చెప్పండి. గిట్లుంటే ఎట్లా గర్భిణీ స్త్రీలు ఎంత ఇబ్బంది పడతారు మరి అధికారులకు తెలుస్తలేదా? అనవసరమైనవి కాదు, మంచిగా మంది అందరికీ ఉపయోగపడే ఈ హాస్పిటల్స్లా మంచిగా ఉండేటట్టు చేయాలి. ఓకే, ఇదే విషయం రోడ్డు గురించి ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, కొంతమందిని అడుగుదాం, వాళ్ళ బాధలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. అమ్మ ఎక్కడి నుంచి మీరు? అప్పాజిపేట గ్రామం నుండి మాట్లాడుతున్నాం. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు ఇట్లా చెకింగ్ కోసం సంబంధించి మీరు వెళ్తూ ఉంటారు చెకప్ గురించి. ఇంకా రోడ్డు పరిస్థితి కొంచెం ఆగమ్య గోచరంగా తయారైందమ్మా, ఎట్లా అనిపిస్తుంది? మాకైతే చాలా ఇబ్బందికరంగా ఉందండి. వీలైనంత తొందరగా రోడ్ సౌకర్యం చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇటువంటి సమస్య వేరేలాగా ఉంటుంది. ఎవరైనా సమస్యకు గురయ్యే అవకాశం ఉంటుంది. మొత్తానికి అయితే రోడ్డు మరమ్మతులు చేయాలని మీరు కోరుకుంటున్నారు? రోడ్ చేయాలని కోరుకుంటున్నామండి. ఎక్కడి నుంచి వెళ్ళి? గొర్రెలవేడు. ఎటు 100 పడకల ఆసుపత్రికి వెళ్ళొస్తున్నారు, ఏం పరిస్థితి? మా భార్యకు ఆపరేషన్ అయింది, అక్కడ హాస్పిటల్ వేస్తాను. ఎట్లా ఉంది రోడ్ల పరిస్థితి? మీరు అక్కడి ఇక్కడికి పోవాలి మంచిగా లేదు, అటు మంచిగా ఉన్నది అట్లా, కానీ ఈ రోడే ఇదే రోడ్డు ఎత్తు ఒకటి బాగుంటుంది హాస్పిటల్ దాకా. చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే మగవాళ్ళే మనం కానీ బాలింతలు వాళ్ళైనా కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ మధ్యలో ఇబ్బంది అవుతుంది. అటు మంచిగా ఉన్నది, మళ్ళీ అట్లా అటు మంచిగా ఉన్నది, మంచిగా ఉన్నది. ఓకే, ఫైనల్గా అంటే అక్కడ సేవలు బాగున్నాయా? హాస్పిటల్లో కూడా సేవలు ఓకే ఉన్నాయి. ఫైనల్గా మీరు ఏం కోరుకుంటారు? ఏం లేదు, ఈ రోడ్లు బాగుండి మళ్ళీ కొద్దిగా హాస్పిటల్ అసలు అందులో స్క్రైనింగ్ లేనట్టున్నది. ఇప్పుడు ఒకటి స్క్రైనింగ్ పెడితే ఒక్కటి బాగుండే, అన్నీ ఉన్నాయి కానీ ఒక స్క్రైనింగ్ లేదు. అందులో స్క్రైనింగ్ ఉంటే బాగుండేది హాస్పిటల్లో. ఓకే, కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, మళ్ళీ యువకులు కూడా ఉన్నారు, వారిని అడుగుదాం. అన్న నమస్తే. ఏం పేరు మీ పేరు? నమస్తే, నా పేరు అభిలాష్ అన్న. ఎవరు మనది? గండికవరం అన్న. ఇక్కడ 100 పడకల హాస్పిటల్లో మా చెల్లె డెలివరీ అయింది. మొత్తం ఇట్లా లోతుకలున్నాయి, కొంచెం దీన్ని మంచిగా చేస్తే అందరికి సౌకర్యంగా ఉంటుందని మనం కోరుతున్నాం. ఓకే, ఈ రోడ్డు వల్ల కూడా మనకు బాడీ పెయిన్స్ అంటే బొక్కనొప్పి, బండికి సుతని సాక్సులు పోవడం అదొకటి ఇదొకటి ప్రాబ్లం వస్తాయి. రోడ్డు మనం నీట్గా చేస్తే ఎప్పటికీ రవాణా ఉంటుంది కాబట్టి ఎవరైనా మంచిగా వెళ్ళిపోతారు. ఈ రోడ్డు వల్ల కూడా ఆటోలు కూడా మధ్యలో ఆపుతున్న పరిస్థితి కనబడుతుంది. అవునవునన్న. ఫైనల్గా రోడ్డు మరమ్మతులు చేయాలని, రోడ్డు మరమ్మతులు మంచిగా నీట్గా చేయాలని కోరుకుంటున్నాం. ఏం పేరు మీ పేరు? నవీన్. ఏ ఊరు మనది? భూపాలపల్లి. ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? హాస్పిటల్. ఏంటంటే ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళే దారి ఎట్లా ఉందనిపిస్తుంది? ఇది కొద్దిగా అతలాకుతలా ఉన్నది, ఇబ్బంది అవుతుంది కొద్దిగా. ఇంకా ఎట్లా అంటే కొద్దిగా నడవరాని వరకు ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఇది కొద్దిగా తొందర రిపేర్ చేయాలని మా ప్రజల తరఫున నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఒక రకంగా వెళ్ళాల్సిన పరిస్థితి కనబడుతుంది. వర్షాకాలం వస్తే నిజంగా బండ్లు పోని పరిస్థితి కనబడుతుంది, కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు కదా. చాలా ఇబ్బంది. వర్షాకాలం అయితే ఇట్లా కొద్దిగా గర్భిణీ స్త్రీలు అయితే నడవలేని పరిస్థితి ఉంటుంది. అలా అంటే తొందర వర్షాకాలం రాకముందుకే కొద్దిగా కంప్లీట్ చేయాలనుకుంటాను. సో ఇది ఇక్కడ పరిస్థితి. అంతే మహిళలు అదేవిధంగా సంబంధిత ఆరోగ్య రీత్యా బాధపడేవారైతే హాస్పిటల్కి వెళ్ళేవారైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి యొక్క బాధ మాటలో చెప్పలేనిది, వాళ్ళ బాధ వర్ణించలేనిది. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం, ఇటు వైద్యాధికారులే కానివ్వండి, రోడ్డుకు సంబంధించిన అధికారులే కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కానివ్వండి, రోడ్డుకు సంబంధించి మరమ్మతులు చేయాలి. వీలైనంత త్వరలో ఈ యొక్క రోడ్డును మరమ్మతు చేయించి సంబంధిత ప్రజలకు ఆరోగ్యరీత్యా బాధపడే వారికి, రోగులకు దీన్ని అందుబాటులోకి తేవాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు కాపాడుతారని కూడా సంబంధిత ప్రజలు వాళ్ళ బాధ కళ్ళలో కనబడుతోంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం దీనిపైన శ్రద్ధ చూపి ఒక రోడ్డు మార్గాన్ని వెంటనే తక్షణ చర్యగా రోడ్డు మార్గాన్ని వేయాలని కూడా సంబంధిత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో రణధీర్, ఆర్బీ న్యూస్, భూపాలపల్లి.